ఆ యాడ్ రిలీజ్ అయిన తర్వాత మా వాళ్ళందరి సంతోషం చూసి ఆ కాస్టింగ్ డైరెక్టర్కి ఫోన్ చేసి చాలా కృతజ్ఞతతో థ్యాంక్ యూ అని చెప్తుంటే ఆవిడ ఒక మాట అంది, బాబు నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు బన్నీ అన్నకి, ఎందుకంటే ముంబైలో యాడ్ జరుగుతోంది, 30 సెకండ్లు నిమిషం యాడ్కి తెలుగువాడిని అక్కడి వరకు తీసుకెళ్ళడం ఎందుకు, అక్కడున్న హిందీ యాక్టర్తో చేయించి డబ్బింగ్ చెప్పొచ్చు అని చెప్తే బన్నీ అన్న మాత్రం తెలుగువాడే చెయ్యాలి, ముంబైకి తెలుగువాడే రావాలి అని చెప్పి టాప్ 3 ఆడిషన్స్లో నన్ను పిక్ చేసింది కూడా బన్నీ అన్నే. బన్నీ అన్న డైరెక్ట్గా మీకు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పే ఆపర్చునిటీ రాలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా కెరియర్ స్టార్టింగ్ పాయింట్ మీరు, నా కెరియర్ స్టార్ట్ అయింది మీ వల్లే. అండ్ ఈరోజు మీ ఈవెంట్కి రావడం నా కెరియర్ టర్నింగ్ పాయింట్గా భావిస్తున్నాను. నా విషయం అనే కాదండి, ఆ రోజు యాడ్కి బన్నీ అన్నకి ఒక అసిస్టెంట్ వచ్చాడు, ఈరోజు ఆ అబ్బాయి ప్రొడక్షన్ మేనేజర్. అది కేవలం బన్నీ అన్న వల్లే. తన చుట్టూ ఉన్నవారు ఎదగాలని కోరుకోవడమే కాకుండా ఎదగడానికి అవకాశాలు కనిపించేది బన్నీ అన్న. నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇండస్ట్రీకి రావడానికి చాలా ఆపర్చునిటీస్ కలగజేస్తున్నారు. సినిమాల్లో తెలుగు వాళ్ళు చేయాలి అని గట్టిగా నమ్మేది బన్నీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్